హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. ఈరోజైతే నేను చపాతీతో రోల్స్ చేస్తున్నానమాట. ఎగ్ రోల్ అండ్ పన్నీర్ ఎగ్ రోల్ బటర్తో. చూసేయండి, వినేయండి, ట్రై చేసేయండి. మనం ట్రెండ్ ఫాలో అవ్వం, సెట్ చేస్తామన్నమాట. అంతేగా మరి, పెళ్ళికి ముందు అసలు అమ్మ గ్లాస్తో మంచినీరు తేమ్మ అన్నా కూడా అసలు కదలకుండా మంచం మీద కూర్చొని ఉండి, అమ్మ తెస్తే తినిపెట్టి కంచం కూడా తీయడానికి కూడా బద్దకించిన స్టేజ్ నుంచి, అమ్మో పిల్లలు వస్తారు వాళ్ళకి ఇన్స్టెంట్గా టేస్టీగా హెల్తీగా ఏదైనా చేసి పెట్టాలని ట్రెండ్ ఫాలో అవ్వకుండా ప్రతి ట్రెండ్ సెట్ చేస్తాం కదా. వాళ్ళకి ఐటెం నచ్చదు అని అన్నారంటే ఏదో రకంగా వాటిని మార్చి మరీ వాళ్ళ పొట్టలోకి వెళ్ళేలా చేస్తాం. అవునంటారా కాదంటారా? యాజ్ ఏ మదర్స్గా నేనైతే అంతే. నా కొడుక్కి చపాతీ అంటే అసలు ఇష్టం ఉండదు. సో ఇక్కడ ఎగ్ రోల్ చేశానమాట. ఇంకొకటి కొంచెం పన్నీర్ ఉంటే పన్నీర్ని తురిమేసి కొంచెం ఆ ఎగ్ బ్యాటర్ అందులో వేసి, ఇంకోటి పన్నీర్ ఎగ్తో కలిపి రోల్ చేశానమాట. 3 చపాతీస్తో 3 రోల్స్ అయితే చేసాము. బాబు, నేను, పాప ముగ్గురం టమాటా కచప్ వేసుకొని ఒక పట్టు పట్టేసామన్నమాట. అది విషయం. మీరు కూడా ట్రై చేసేయండి. ఇంట్లో చపాతీస్ ఉంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. సింగిల్ మీల్, గుడ్ కార్బ్స్, గుడ్ ప్రోటీన్స్తో సింగిల్ మీల్తో స్టమక్ ఫిల్ ఐటమ్ రెడీ అయిపోద్ది. తెలిసి ప్రతి ఒక్క మదరు ఇలానే ఆలోచిస్తారేమో, పిల్లలకి నచ్చనిది వాళ్ళ పొట్టలోకి ఎలా తొయ్యాలా అని. అది హెల్దీ అయ్యి ఉంటే మాత్రం కంపల్సరిగా ఏ తల్లి విడిచిపెట్టదనమాట. ఇలా డిఫరెంట్గా తయారు చేసి వాళ్ళకి పెట్టడానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. అయితే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఏ గ్లాస్లో వాటర్ ఉంది అని గెస్ చేయండి అన్నాను కదా. గ్లాస్ 1లో వాటర్ ఉంది. ఈ వీడియోలో రివీల్ చేస్తున్నాను, చూసేయండి.